ఉత్తరాంధ్రలోని ఆ జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ స్తబ్దంగా ఉంటే, ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే మాత్రం విపక్ష పాత్రను కూడా తానే పోషిస్తున్నారు. అధికారంలో ఉన్న తప్పుని తప్పనే చెప్పాలని అధికారులు సంబంధిత మంత్రులను కూడా నిలదీస్తున్నారు. శాసనసభలోనైనా మండల స్థాయి సమావేశమైనా అధికారుల తప్పులను ఎత్తి చూపడమే కాకుండా మంత్రులకు సైతం ముచ్చెమటలు పట్టిస్తున్నారు. పార్టీకి చెడ్డ పేరు వస్తుందనే దాపరికం లేకుండా ప్రశ్నిస్తున్నానంటున్నారు. ఇంతకీ స్వపక్షంలోనే విపక్షంలో వ్యవహరిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? శ్రీకాకుళం రాజకీయ చైతన్యం గల జిల్లా. కుటుంబ రాజకీయాలకు పెట్టింది పేరు. ఈ జిల్లాలో రాజకీయాలు 2-3 కుటుంబాల చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఆ కుటుంబాలే జిల్లాలోని ఎమ్మెల్యేలను శాసించే పరిస్థితి ఉంది. కేంద్ర రాష్ట్ర మంత్రులు ఉన్న జిల్లా రాజకీయాల్లో వారేం చెబితే అదే జరగడం సర్వసాధారణం. కానీ సిక్కోలు జిల్లాలో ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మాత్రం ఎవరి పప్పులు ఉడకవంటున్నారు. ఎక్కడ ఎవరు ఏం చేసినా ప్రజా సంక్షేమం, ప్రజల బాగు కోసమే చేయాలని నిక్కచ్చిగా చెబుతున్నారు. అసెంబ్లీ అయినా, జిల్లాలో జరిగే చిన్న మీటింగ్లో అయినా తప్పు జరిగింది అంటే అధికారులను, సంబంధిత మంత్రులను ముక్కుసూటిగా నిలదీస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి అధికారులు, మంత్రులపై ఎందుకు విరుచుకుపడుతున్నారని అంటే ప్రజలకు అందరం జవాబుదారీనే అంటున్నారు. అధికారులైనా, సంబంధిత మంత్రులైనా చివరికి తానైనా ప్రజల కోసమే పనిచేయాలని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇంతకీ కూన ఎందుకంత హాట్ టాపిక్ గా మారారంటే, ఈ మధ్య కాలంలో జిల్లా పరిషత్తులో జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో అటు అధికారులు, ఇటు మంత్రులకు ఊపిరాడనీయకుండా ఉక్కిరిబిక్కిరికొచ్చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేనేనా, లేకపోతే విపక్ష ఎమ్మెల్యే ఎవరైనా విరుచుకు పడుతున్నారా అన్న అనుమానాలు వచ్చేలా ఉంది కూన రియాక్షన్. జిల్లాలో ఎరువుల సమస్యపై సుదీర్ఘ చర్చ జరిపారు. అధికారుల తప్పులను ఎత్తి చూపారు. అధికారులను సమర్థించడానికి ప్రయత్నించిన మంత్రిపై కూడా విరుచుకుపడ్డారు కూన రవికుమార్. మంత్రి అచ్చెన్నాయుడు నిలువరించే ప్రయత్నం చేసినా, మీరు ఏది మాట్లాడినా ప్రతిపక్ష పార్టీలకు వత్తాసు పలికినట్లు ఉంటుంది, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని డైరెక్ట్గానే హెచ్చరించారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం లేదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న అధికారుల తప్పులను మాత్రమే ఎత్తి చూపుతున్నారని తన వాదనను కూన సమర్థించుకున్నారు. పొటాషియం ఆర్డర్పై రవికుమార్ అడిగిన ప్రశ్నకు పెట్టాం సార్ అని అధికారులు నీళ్లు నమిలారు. అచ్చెన్న కూడా పెట్టారని సమర్థించే ప్రయత్నం చేయడంతో ఎక్కడ పెట్టారో చూపించాలని రవికుమార్ మరికొంచెం స్వరం పెంచారు. దీంతో అధికారులు తెళ్లమొహం వేశారు. గత ఏడాది మిగిలిపోయాయని, ఈ ఏడాది పెట్టలేదని చెప్పారు. మీరు చేసిన తప్పుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తోందంటూ కూన సీరియస్ అయ్యారు. ప్రభుత్వాన్ని హెచ్చరించడం లేదు, వ్యవస్థను గాడిలో పెట్టమని చెబుతున్నారంటూ మంత్రులకు కూడా మొహమాటం లేకుండా చెప్పేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు సమక్షంలోనే ఇదంతా జరిగింది. జిల్లాలో ఏడాదిన్నరగా అధికారుల అలసత్వం పైన విరుచుకుపడ్డారు రవికుమార్. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలు ప్రజల కోసం కాకపోతే ఇంకెవరి కోసం పనిచేయాలంటున్నారు కూన రవికుమార్. ఎమ్మెల్యే కూన రవికుమార్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మధ్య గతంలో నుంచే కోల్డ్ వార్ జరుగుతోందనే టాక్ నడుస్తోంది. మంత్రిగా వేదికపై ఉండాల్సిన కూన కింద కూర్చోవలసిన పరిస్థితి వచ్చిందంటున్నారు ఆయన అనుచరులు. అయితే దానికి తానేమీ బాధపడడం లేదని, ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలు గాలికి వదిలి అధికారులకు ఒత్తాసు పలకడం కరెక్ట్ కాదని కరాఖండిగా చెబుతున్నారు కూన. అడిగే ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే అధికారులు ఉండడం దేనికని ప్రశ్నిస్తున్నారు. పార్టీ నష్టపోవద్దనే తాను ప్రశ్నిస్తున్నానని రవికుమార్ చెబుతున్నా పరిస్థితి కనిపిస్తోంది. అయితే జిల్లాలో అచ్చెన్న, కూన రవికుమార్ ఎక్కడ తారసపడ్డా డైలాగ్ వార్ ఎలా ఉంటుందోనన్న టెన్షన్ అయితే పార్టీ శ్రేణుల్లో, అధికారుల్లో కనిపిస్తోంది. సిక్కోలు జిల్లా రాజకీయాలకొస్తే బలమైన కాళింగ, వెలమ సామాజిక వర్గాల మధ్యనే పదవుల పంపకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాళింగ సామాజిక వర్గానికి చెందిన కూన మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవగానే మంత్రవుతారని అంతా భావించారు. అయితే కింజారపు కుటుంబంలోని కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులు ఇవ్వడంతో కూనను పక్కన పెట్టేశారు. తర్వాత ఎప్పుడూ మంత్రి పదవి కోసం ఆలోచించని రవికుమార్ ప్రజా సమస్యలపై మాత్రం వేదిక ఏదైనా అసహనం వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. కూన వ్యవహార శైలి అధిష్టానం దాకా వెళ్లినా తప్పులను ఎత్తి చూపడం తప్పేమీ కాదన్న జవాబొస్తోందని పార్టీలో చర్చ జరుగుతోంది. అనుభవం ఉన్న కూన ఏ పాయింట్ లేవనెత్తి చెడుగుడాడేస్తారో తెలియక మీటింగుల్లో ఆయనకున్నంతసేపు అధికారులు గుండెలు గుప్పెట్లో పెట్టుకోవాల్సి వస్తోంది.